జగన్నాథుడి కళ్ళు ఎందుకు అంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసా? ఒకానొక రోజు బలరాముడు తల్లి అయిన రోహిణీ మాత ద్వారకలో ఉన్న రాములతో చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన మహిమలు అన్ని చెబుతూ ఉంటుంది. ఈ మహిమలు చాలా రహస్యమైనవి. అందుకని సాక్షాత్తు సుభద్రనే ఆ గదిలోకి ఎవరు రాకుండా బయట నిలబడి ఉంటుంది. మెల్లగా సుభద్ర వెనకాల శ్రీకృష్ణుడు బలరాముడు నిలబడి వింటూ ఉంటారు. రోహిణీ మాత ఈ ముగ్గురిని గురించి ప్రేమతో అందరికీ చెప్పడం విని మా అమ్మకి మా మీద ఇంత ప్రేమ ఉందా అని పులకరించిపోతారు. ముఖం మీద పట్టలేని ఆనందం. వాళ్ళ అమ్మ మీద ప్రేమతో కళ్ళు పెద్దగా అయ్యి శరీరం చిన్నగా మారిపోతుంది. ఒక్క క్షణం రోహిణీ మాత ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఈ ముగ్గురిని చూస్తుంది. వాళ్ళు ముగ్గురు ఎంతో ముద్దుగా అందంగా చిన్న పిల్లల్లాగా మారిపోయారు. కానీ వెంటనే ఒక క్షణంలో మళ్ళీ మామూలుగా మారిపోయి అమ్మో అమ్మ మనల్ని చూసేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు రోహిణీ మాత నేను భ్రమపడ్డానేమో అని అనుకుంటుంది. కానీ నా పిల్లలు ఆ రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో ఈ రూపం దర్శనం ప్రతి ఒక్కరికి దక్కి ఉంటే బాగుండేది అని భావిస్తుంది. శ్రీకృష్ణుడికి రోహిణీ మాత మనసులో ఉన్న కోరిక అర్థమవుతుంది. నీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుంది తల్లి అని వరం ఇస్తాడు.